మరి గొప్ప సంస్కరణలు చేపట్టి ప్రజామోదంతో సభ్యుల ఆమోదంతో మరి ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఈ సభ. ఆ పరంపరని కొనసాగిస్తూ ఆ బావుటాన్ని నిరంతరం వెలిగిస్తున్న మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి కూడా ఎన్నో చట్టాలు ఇక్కడికి తీసుకొచ్చి మనం ముందుకెళ్తున్నాం. మరి అటువంటి మహానుభావులు ఎందరో మరి మాట్లాడిన ఈ అసెంబ్లీలో మరి గత 5 సంవత్సరాల్లో భాష మారిపోయింది. అతి దారుణంగా శాసనసభలో ఒక వ్యక్తులు ఇలా మాట్లాడతారా అని ఎంతో జుగుప్స కలిగించే విధంగా మాట్లాడారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు చూడండి, ఆ 1 బయటపడ్డారు, కానీ అందులో 99% జుగుప్సాకరంగా మాట్లాడిన వారందరినీ అతి ఎక్కువ ఓట్ల తేడాతో, వేలాది వేల ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు. దట్ ఈస్ డెమోక్రసీ. సో ఒక బుద్ధి చెప్పారు, మీరు ఏం మాట్లాడతారో మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రతిదీ మేము చూస్తున్నాం, మనకు తగ్గ శిక్ష విధించేది ఓటర్లే అని చెప్పి వారు చెప్పకనే చాలా స్పష్టంగా చెప్పారు. మరి అది అర్థం చేసుకోలేక చిన్నపిల్లలు చందమామ కోసం మారం చేసినట్టు ప్రజలు ఇవ్వలేదు. దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా ఏం చేయగలరు? ప్రజలు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇవ్వని హోదా గురించి ప్రజల్ని ఏమన్నా అంటే ప్రజలను అనుకోండి, కానీ మరి చట్టాలో లేని దాని గురించి మారం చేయటం అనేది ప్రతిపక్ష పార్టీకి భావ్యం కాదు. మరి ఈరోజు ఆ పార్టీ ముఖ్య కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు చక్కటి ట్వీట్ కూడా ఇచ్చారు నన్ను అభినందిస్తూ. మరి సభ సజావుగా జరిగే విధంగా మీరు గతాన్ని గుర్తుపెట్టుకోకుండా చాలా బాగా నడిపిస్తారని చెప్పి ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ స్టేట్మెంట్. మరి అలాగే ఈ చందమామ మారాలు మానేసి ఇందాక మా అచ్చెన్నాయుడు గారు కోరుకున్నట్టు ఒక్కరోజు కాదు ఎక్కువ రోజులు ఇక్కడికి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి మైక్ ఇస్తున్నారో లేదో. రాకుండానే నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే డెఫినెట్గా 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం డెఫినెట్గా వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు వారి ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా కుసంస్కారాలు కాదు, మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇటువంటి చెత్త భాషని ప్రోత్సహించే వ్యక్తి కాదు, అగౌరవపరిచే వ్యక్తి కూడా కాదు. కాబట్టి నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తోటి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో వారికి తెలియజేయడం కూడా జరిగింది, మీరు రండి అసెంబ్లీకి కంపల్సరీగా అని. ఇప్పుడు ఉపసభాపతిగా కూడా అత్యున్నత విలువలు పాటిస్తూ మీరు హోదా మర్చిపోండి. ఎందుకంటే నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు. మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి. ఇది గౌరవ సభ, తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి ప్రతిపక్షానికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను ఎంపీగా ఎన్నికైనప్పుడు పెద్దలు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి, గురుగారు మీరు నాకు కొన్ని ఎలా నడుచుకోవాలో చెప్పండి అంటే, ఒక్కరోజు కూడా పార్లమెంట్ మనకు కోవలెంట్ షక్దర్ పుస్తకం కొనుక్కుని ఖాళీగా పెడతావేమో, ఆయన విట్టు ఉంటుంది కదా, చదువు, డిబేట్లో యాక్టివ్గా ఉండు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన దాన్నే నేను 99% అటెండెన్స్ నాది. ఒకరోజు సంతకం పెడతాం మర్చిపోయా, ఒక్కరోజు మటుకు కరోనా వచ్చినప్పుడు వెళ్ళలేకపోయా, 2 రోజులు నేను సభకి అటెండ్ అవ్వలేకపోయాను. సో అందరికీ ఇందాక లోకేష్ గారు కూడా అన్నారు,
చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారని. సో వెంకయ్యనాయుడు గారి సూచనలు కొత్తవారు అందరూ కూడా పాటించాలి. మీరందరూ అందరి శాసనసభ్యులకి కూడా తప్పకుండా మాట్లాడే అవకాశం ఉండాలి అనేది నా అభిమతం కూడా. గతంలో లోక్సభలో ఉన్నప్పుడు కూడా ఒకసారి కూడా మాట్లాడిన వాళ్ళు చాలా పర్సంటేజ్ ఉండేవాళ్ళంటే అప్పుడు లోక్సభాపతి గారితో ఓం బిర్లా గారితో నేను ఆయనతో చాలా స్నేహంగా ఉండేవాడిని. ఈ అందరికీ మాట్లాడే అవకాశం రావాలి అంటే ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళు